దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరొకసారి ఇలాగున తన పాద సన్నిధిలో తన కృప చూపించినందుకు దేవునికి మరియు క్రీస్తు టీవీ వారందరికీ మీకును నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రాణప్రియుడా, జీవాధిపతి, సర్వ సంపన్నుడా, మీ మాట మా జీవితాలకు బలమై ఉన్నది తండ్రి. మీరు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు. నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలన అయి ఉన్నాను అని పౌలు అన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు బలవంతుడన్నాడు. తండ్రి, నిజముగా నీ కృపను కలిగి నిన్ను ఆరాధించి బిడలుగా లోకంలో ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో మాతో మాట్లాడి మీరు మా హృదయాలను అయా తెప్పరిల్లింపజేసి మా హృదయాలను సంతృప్తి చేయమని యేసయ్య పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. పిల్లరా, చదవబడిన వాక్య భాగము భక్తుడు స్టెఫెను జీవితాన్ని గురించి కొన్ని మాటలు ఈ ఉదయకాలంలో మనం ధ్యానించుకుందాం. నిజంగా చరిత్రలో నూతన నిబంధనలో ప్రభు కొరకు రోషము కలిగి సేవ చేసిన సేవకులలో స్టెఫెను ఒకడండి. మంచి విశ్వాసము కలిగిన వాడు స్టెఫెను. మంచి స్పిరిట్ అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపదగిన వారు ఎవరు అంటే స్టెఫెన్ అండి. మంచి ప్రభు కొరకు ఆతసాక్షిగా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి ఎవరంటే స్టెఫెన్. స్టెఫెన్ అంటే కిరీటం అండి. అనగా తనకు పేరుకు తగిన రీతిగా స్టెఫెన్ లోకంలో జీవించి ప్రభు కొరకు సమర్పణ చేయబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. స్టెఫెను వలె నీవు నేను ప్రభు పేర్లు ధరించుకున్నాం, ప్రభు నామకరణాలు ధరించుకున్నాం, ప్రభు కొరకు జీవిస్తున్నాం అంటున్నాం, ప్రభులో జీవిస్తున్నాం పేరు ఉంది. కానీ అయితే స్టెఫెను వల్ల బ్రతుకుతున్నాం. భక్తుడు అంటున్నాడు, పిల్లరా, స్టెఫెను కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయించుండెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అదే గొప్ప సేవకుడండి స్టెఫెన్. ఆది అపొస్తలుల సంఘము అపొస్తలుల కార్యంలో కట్టబడుతుంది. అపొస్తలుల కార్యాల గ్రంథంలో సంఘము కట్టబడిన తర్వాత పిల్లరా, పేతురు యోహానులు సువార్త ప్రకటిస్తూ వారి మధ్యన ఒక వ్యక్తి చూస్తున్నాం. అతడు స్టెఫెను. అతని జీవిత భాగమంతటిలో కూడా ఎంతగానో ప్రభుకు సమర్పణ చేయబడి దేవుని కొరకు పిల్లరా చూడండి, అతన్ని చంపుతుంటే దేవుడు కూడా పరలోక రాజ్య సింహాసనం ముందు నిలబడి చూస్తున్నాడు. ఎందుకంటే స్టెఫెనులో ఒక స్పిరిచువాలిటీ మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే స్టెఫెను ఆ రోజుల్లో ఇదిగో యూదుల ఎదుట రోమా సామ్రాజ్యంలో దేవుని యొక్క ఆత్మ ఆవేశము కలిగి సువార్తను ప్రకటిస్తుంటే రోమీలకు అసూయ కలిగిందండి, రోమీలకు కోపము కలిగిందండి, రోమీలకు ద్వేషము కలిగి ఇదిగో ఆ రోజు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు స్టెఫెను దేవుని యొక్క ఆత్మావేశము కలిగి స్పిరిచువల్ పర్సన్గా వారికి అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా దేవుని ఆత్మతో సమాధానం చెప్తున్నాడండి. ఎవరంటే పిల్లారా, ఇదిగో స్టెఫెను చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపుకొని పిల్లరా ఇదిగో ఆది అపోస్తలుల యొక్క జాబితాలో ఈయన కూడా ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ రోజునటువంటి యూదులు స్టెఫెను చూసి తట్టుకోలేకపోయారండి, ఓర్వలేకపోయారండి.
స్టెఫెను ప్రియులారా వారందరూ కూడా ఏక మనస్సు కలిగి స్టెఫెను చంపాలని ఆలోచన చేస్తున్నారండి. స్టెఫెన్ దగ్గరకు వచ్చి వారందరూ కూడా ఏం చేశారంటే ప్రియులారా, ఇదిగో వారు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రియులారా ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆ రాళ్ళ వాళ్ళు తీసుకొని కొడుతున్నప్పుడు వారందరూ కూడా ప్రియులారా వారి యొక్క బట్టల దగ్గర ఒక వ్యక్తి, ఒక యవనస్తుని చూస్తున్నాం ప్రియులారా. ఆ యవనస్తుడు సౌలుగా ఉంటున్నాం. అయితే హతసాక్షిగా చివరి సన్నివేశం వరకు కూడా పిల్లారా స్టెఫెను చూస్తున్నాం. స్టెఫెను చివరి మరణము చివరి స్థితిలో చూసినట్లయితే చూడండి, ఇలాగూ స్టెఫెను ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువునకు గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరండి. చూడండి, దూషణలకు ప్రతిదూషణ చేయటం లేదండి. కోపముతో వారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడటం లే, వారు రాళ్లతో కొడుతుంటే పిల్లరా ఎవరంటే యూదులండి. ఇరు యెహోవాయే దేవుడని. కానీ స్టెఫెను యేసు ప్రభు యొక్క సూచక క్రియలు జరుగుతున్నాయని ఈరోజు కూడా సమాజంలో ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తుంటే వార్వలేని పిల్లరా యూదులాగా సేవకులు ఉంటున్నారండి. ఓర్వలేని పెద్దలు ఉంటున్నారు, ఓర్వలేని సమాజం ఉంటుంది. స్టెఫెను దేవుని కొరకు పిల్లరా అతని స్పిరిచువాలిటీ మనం చూసినట్లయితే అతడు ఒక సభలో ప్రసంగం చేస్తున్నాడు. చూడండి 6వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడండి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా సభలో దేవుని వాక్యము ఆత్మతో స్టెఫెను వాక్యము బోధిస్తున్నప్పుడు వారి అందరి ముఖాలు ఒకలాగుంటే స్టెఫెను ముఖం మాత్రం ఒకలాగుందంటే, అతని ముఖం ఎలాగుందంటే దేవదూత ఎలాగూ ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు కలిగినటువంటి ముఖం ఉందంటండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు అంటాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు అంటాడు. అనగా అభిషేకించబడినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం స్టెఫెన్లో చూస్తున్నాం. తను ప్రసంగం చేస్తున్నప్పుడు తన ముఖములో ఒక వెలుగు కనిపించబడుతుందండి. బైబిల్లో ఇంకా ఎవరికన్నా ఈ వెలుగు కనిపించిందా అని చూసినట్లయితే నా ప్రియమైన దేవుని యొక్క దైవ బిడ్డలారా, నిర్గమకాండము 34వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా ఒక భక్తుని యొక్క ముఖము ప్రకాశవంతంగా చూస్తున్నాం. చూడండి 34వ అధ్యాయము 35వ వచనంలో ఇలాగ రాయబడింది, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనేను. చూడండి, ఇశ్రాయేలు మోషే ముఖము చూస్తున్నారు. నిర్గమకాండ 32వ అధ్యాయములో ఇశ్రాయేలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన 10 ఆజ్ఞలు 2 పలకలు పగలగొట్టబడినాయి. మరలా దేవుని సన్నిధికి వెళ్ళి మోషే దివారాత్రములు ప్రార్థన చేస్తున్నాడని, ఇశ్రాయేలుల కొరకు కావలసిన ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని వాక్కు కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని సన్నిధిలో దివారాత్రములు ప్రార్థన చేసి పిల్లరా మోషే ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో పిల్లరా పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాలుంచి దివారాత్రములు మోషే ప్రార్థన చేశాడో అండి, దేవుని సన్నిధిలో గడిపాడో తన ముఖం అంతా కూడా ప్రకాశవంతంగా ఉందండి. దేవుని సన్నిధిలో నుంచి ఇశ్రాయేలు మధ్యకు వస్తున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి ఇశ్రాయేలు మధ్యకు వస్తుంటే ఇశ్రాయేలు మోషేను చూస్తున్నారండి. వారి నాయకుడు సేవకుడు ఈజ్ ఎ గాడ్ సర్వెంట్ ఇన్ ద మోసెస్. దేవుని సేవకుడైన మోషేను చూస్తే అతని ముఖము కూడా ఒక ప్రకాశవంతమైన యాజ్ ఎ స్పిరిచువాలిటీ, ఒక ప్రకాశవంతమైన వెలుగు మోషే మీద చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ వెలుగు ప్రియులరా ఇదిగో యోహాను భక్తుడు చెప్పినట్లుగా వాక్యమై ఉన్న వెలుగండి. మోషే దేవుని సన్నిధిలో గడపడం ద్వారా వెలుగు వచ్చింది. పిల్లరా మనము వెలుగు సముద్రం అని దేవుని వాక్యం చెప్తుంది. వెలుగు సముద్రం
వెలిగించబడతారు. భక్తుడు కీర్తనలో అంటాడు, యెహోవాయే నాకు వెలుగు, నా రక్షణ కర్త, నాకు మార్గమై ఉన్న దేవుడని దావీదు ప్రార్థన చేస్తాడు. అదే దావీదు అంటాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే అంటాడు. ఎందుకంటే వెలుగు సంబంధులుగా పాపములో, చీకటిలో, శాపములో ఉన్న వారిని ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తము ద్వారా, ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేనే లోకమునకు వెలుగై అన్నాడు. ఆ వెలుగు లోకానికి ఎందుకు వచ్చిందంటే వెలిగించడానికి వచ్చింది. ప్రియులారా, ఆ వెలుగు నీలో ఉంటే నువ్వు వెలుగు సంబంధివి. వెలుగు నీలో లేకపోతే నువ్వు చీకటి సంబంధివండి. చీకటి సంబంధులు పాపానికి బానిసలైపోతారు. ఎందుకంటే పాపము చేయడానికి మానవుడు ఎక్కడ ప్రదేశం ఎన్నుకుంటాడంటే ఒక చీకటి ప్రదేశాన్ని ఎన్నుకుంటాడండి. ఎందుకంటే వెలుగులో వచ్చి పాపం చేస్తే అనేకులు చూస్తారేమో అని. కానీ అనేకులు పాపం చేయడానికి ఏ స్థలం ఎన్నుకుంటారంటే ఒక రహస్యమైన, ఒక చీకటి కలిగిన, ఒక అగాధము కలిగిన ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. ఈరోజు నువ్వు వెలుగు సంబంధం అయితే వెలుగుతో నువ్వు నింపబడతావు, నువ్వు వెలుగులో నడుస్తావు, నువ్వు వెలుగులో జీవిస్తావు. నీ బ్రతుకు కూడా వెలుగుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావు? ఆ వెలుగు రావాలంటే ఇదిగో దేవుడు, అదిగో ప్రియులారా, ఆయన సన్నిధిలో నువ్వు గడపడం ద్వారా వస్తుంది. మోషే దీవారాత్రములు అనగా 40 దినాలు రాత్రింబగలు ఉపవాసాలను బట్టి ప్రార్థన చేయడం ద్వారా ప్రియులారా తన ముఖము ప్రకాశం ఉంటుంది. కొంతమంది ముఖాలు చూస్తే ఎప్పుడు మందిరానికి వచ్చిన ఇంటికాడ నిద్రముంపు ముఖాలు ఉంటాయి. కొంతమంది ముఖాలు చూస్తే ఏదో కోల్పోయినటువంటి వారిగా ఉంటారు. కొంతమంది అయితే అన్నీ ఉన్నా కానీ ఏందో వారి ముఖాలను చూస్తే ప్రియులారా ఏదో కోల్పోయినటువంటి ముఖాలు ఉంటాయి. కానీ ప్రభు మనకిచ్చిన ముఖం ఎలాంటిదంటే తేజోమయమైనటువంటి ముఖం అంట. యేసు ప్రభు ప్రియులారా కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు తన ముఖం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉందండి. యోహాను పేతురు అక్కడ కొంతమంది ప్రియులారా దేవుని శిష్యులు పడిపోతున్నారు సమస్యలు. కారణం ఏంటంటే యేసు ప్రభుకు తన ముఖంలో ప్రకాశవంతమైన వెలుగు ఉందండి. ఎందుకంటే పాపము లేని ముఖం అండి అది పరిశుద్ధమైనటువంటి ముఖం అండి. మోషే జీవితంలో కూడా లోకములో నుంచి విడిపించబడి ఆయన జీవితంలో ప్రభు యొక్క మార్గాలలో ఎన్నుకొనబడి ప్రభు యొక్క సేవకునిగా నిర్ణయించబడ్డాడు మోషే. స్తెఫెను కూడా దేవుని సేవకుడిగా నిర్ణయించబడి ఆత్మావేశము కలిగే స్పిరిచువాలిటీ, దేవుని సన్నిధిలో ఆత్మతో ప్రియులారా ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ముఖాలు వెలిగించబడతాయండి. ప్రార్థన చేయకుండా మనం అలాగే ఉంటే మన బ్రతుకులు మనము చీకటిలో ఉన్నట్లే అండి. అయితే ప్రియమైన దేవుని యొక్క దైవ బిడ్డలారా ఇదిగో వారి అందరిలో కూడా, ఎందుకంటే ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనము అక్కడ ప్రియులారా మోషేను, స్తెఫెను చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు కూడా వారి ముఖాలు వెలిగినట్లుగా మన జీవితాలు వెలగాలి, వారి ముఖాలు వెలిగినట్టుగా మన సంఘాలు వెలగాలి, మన కుటుంబాలు వెలగాలి, అనగా వెలుగుతో నింపబడాలి. ప్రియులారా ఒకవేళ వెలుగు లేకపోతే చీకటి ఉంటుందండి. అయితే ప్రియులారా ప్రభు కొరకు నిలబడి చివరి వరకు కూడా ప్రియులారా తాను దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రభు కొరకు జీవిస్తున్నాడండి. అయితే ఆ ఓర్వలేని సర్వ సమాజం ఏం చేశారంటే స్తెఫెను ప్రియులారా ఇదిగో కోపంతో మండిపడి అతని మీద పండ్లు కొరికి ప్రియులారా అతని రాళ్ళతో కొడుతున్నప్పుడు చూడండి అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడైతే ఆకాశం వైపు తన మనస్సు, తన చూపు, ప్రజలు కొడుతున్నారు, ప్రజలు తిడుతున్నారు, ప్రజలు అవమానపరుస్తున్నారు, ప్రజలు ఎన్ని అన్నా కానీ తన చూపు పరలోక రాజ్యం వైపు. ఎందుకంటే తన గురి గమ్యము లోకం వైపు కాదు, కానీ తన గురి గమ్యము పరలోకం వైపు. కాబట్టి తన మనస్సు పరలోకం వైపు ఉంచాడు. ప్రజలు కొడుతున్నారు, ప్రజలు తిడుతున్నారు, ప్రజలు అవమానపరుస్తున్నారు, కానీ ప్రజల వైపు చూడటం లేదని పరలోకం వైపు చూస్తే పరలోక రాజ్యంలో తండ్రి పిల్లలు ఏం చేశాడో చూడండి, ఆకాశం తెరవబడుతుందంట. ఒక స్తెఫెను కొరకు, ఒక సాధారణమైన వ్యక్తి కొరకు, ఒక మానవుని కొరకు ఆకాశం తెరవబడ్డమైందండి. స్తెఫెను ప్రార్థనలో
స్టెఫెన్లో బలం ఉందండి. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఈరోజు నీలో నాలో బలం ఉండాలండి. యేసు ప్రభువుని చూసే దయ్యాలు వణికాయండి. దావీదు కుమారుడా, మాతో నీకేం పని అన్నారు. పేతురు ప్రకటిస్తుంటే అక్కడ దయ్యాలు కూడా భయభ్రాంతులైనట్లు చూస్తున్నాం. కారణం ఏంటిదంటే వారిలో ఉన్నటువంటి పిల్లరా స్పిరిచువాలిటీ, ఆత్మీయత అంటారు. స్టెఫెను ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుంది. స్టెఫెనుకున్న విశ్వాసం మనకు ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ముయ్యబడిన ద్వారాలు తెరవబడాలండి. అడుగుమో బుద్ధియాంతముల వరకు ఇస్తున్నాడు. గొప్ప దేవుని మాటను మనం వినటం లేదు. అడిగేది ఏది అవసరమో మన జీవితాలకు తెలుసుకోవాలి. స్టెఫెన్ ఆ రోజు కాపాడమని అడగలేదని, నా ప్రాణము దక్కించయ్యని అడగలే, వారిని నాశనం చేయమని అడగలే. పిల్లరా, ఒక్కటే ఒక మాట అంటాడు, యేసయ్యా. చూడండి, యేసు ప్రభువా అంటున్నాడు. అండం పిల్లరా, యేసు ప్రభు స్టెఫెను ప్రార్థన విని తండ్రి కుడి పార్శ్వం నుంచి లేచి కూర్చున్నాడండి. స్టెఫెను ప్రార్థన నిశ్చయముగా ఎవరు వింటున్నారంటే యేసు ప్రభు వింటున్నాడండి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే మన మందిర ప్రాకారాలు దాటిపోవటం లేదు. మనం ప్రార్థన చేస్తే మనకు సమాధానం నిదానం అవుతుంది. మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు లేనటువంటి స్థితి వస్తుంది. కారణం ఏంటిదంటే మనం చేసే ప్రార్థన మనలో అవిశ్వాసమే కలిగి, ఇదిగో స్థపనటువంటి బలము, శక్తి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు కావాలండి. ప్రార్థన చేస్తా ప్రాధాలతో పిలిచేవాడు ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యం చేరడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి కలిగి ఆత్మవిశ్వాసముతోనే ప్రభుని పిలుచు. ఆకాశం కాదు, మా ఆకాశం తెరవబడతాయి. స్టెఫెనుకు తెరిచిన దేవుడు ప్రతి అంధకార చీకటి శక్తి నుంచి విడిపింపజేస్తాడు. ప్రతి ద్వారము కూడా తెరుస్తాడు. కానీ అడిగేటప్పుడు విశ్వాసంతో, స్టెఫెన్ వంటి విశ్వాసం. యేసు ప్రభు కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఒక్కసారి నా కుమారుడికి ఏమైంది, నా కుమారుడు స్టెఫెన్, నా సేవకుడు స్టెఫెన్ అడుగుతున్నాడు, ఏంది అసలు ఏమైందని. పరలోక రాజ్యంలో నుంచి పిల్లారా అక్కడ చూస్తున్నాడండి. అయితే నా ప్రియమైన దేవుని యొక్క దైవ బిడ్డారా, అయితే చూసినప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతన్ని పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. అయితే పిల్లారా అప్పుడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాప మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. పిల్లారా, ఇదిగో స్టెఫెను చూసినట్లయితే వారు రాళ్ళతో కొడుతున్నప్పుడు యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పణ చేస్తున్నాడండి. యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పణ చేసి తన జీవితంలో, అయ్యా ఈ పాపము వారి మీద మోపకమయ్యా, ఎందుకంటే నీ పరిచర్యకు నేను వచ్చాను. అందుకే పౌలు అంటాడు, పిల్లారకు ఇదిగో తిమోతికి రాసిన పత్రికలో తన జీవితంలో ఆత్మీయమైన శ్రేష్టమైన మంచి తన మాటలు చెప్తున్నాడు. ఏమనంటే చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. నేను ఇప్పుడే పానార్పణం ప్రతిగిన్నప్పుడే తన ప్రాణం అర్పించబడుతున్నాడు, అనగా ఒక అర్పణ చేయబడుతున్నాడు దేవుని కొరకండి. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క జీవితాన్ని నైవేద్య దాన బలులుగా సమర్పించబడ్డాడు. పౌలు కూడా తన జీవితంలో బ్రతికి ఉన్నప్పుడే నేను వెడలిపో సమయం వచ్చేసింది, ఈ లోకం నుంచి నేను విడిచిపెట్టి తండ్రి కుడి పార్శ్వానికి పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఎందుకంటే ఇదిగో నేను ఈ లోకం విడిచిపెట్టే రోజు వచ్చేసింది. నా జీవితం అంతా కూడా, నా బ్రతికంతా కూడా పానార్పణము భయపడుతుందండి, అర్పించబడుతుంది ప్రభు కొరకు. ఎంత గొప్ప మాటను పౌలు మన జీవితాన్ని చెప్తున్నాడండి. మన ప్రాణాలు పోవాలంటే గుండెలు పట్టుకుంటామండి. ఇంకా రాత్రి భోజనాలు కూడా తినం, ఎందుకంటే ప్రాణం పోతుందనే భయము, ఆ యొక్క భీతి మన జీవితంలో మామూలుగా ఉండదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారంటారు నేను ప్రభువుని చూడాలంటాడు.
ఆత్మీయులకున్న ఆలోచన భూ సంబంధమైనది కాదండి. పర సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన గురి గమ్యము. ఇక పౌలు వలె పానార్పణం చేయబడాలండి సేవలో. ఎంత గొప్ప మాట అండి. కాలినడకతో వెళ్ళి గుర్రాల మీద వాహనాలు లేని కాలములో ఎంత గొప్ప సేవ చేశాడండి పౌలు. నా ప్రియమైన సహోదరుడు, నువ్వు నేను అటువంటి సేవ చేయడానికి పూనుకొనుకోవాలి. దేవుడు ఉదయకాలం వేళలో మనకు మాట్లాడుతుంది. స్టెఫెను కొడుతుంటే ఒక మాట కూడా మాట్లాడకుండా, ప్రభువా ఇదిగో ఈ పాపం వారి మీద పడకుండా చూడము. పిలాతు అంటాడు యేసుప్రభు ఎదుట, ఈ పాపము నాకు నా పిల్లలకు కలగకుండా ఉండుగాక అంటాడు. స్టెఫెను ఆ రోజు పిలాతు భార్య యేసుప్రభువును రక్షకునిగా వారు గుర్తెరిగారు. కానీ సమాజ తీర్పు అలాగుందండి. అయితే స్టెఫెన్ జీవితంలో, అయ్యా ఈ పాపం వారి మీద వేయకండి అయ్యా అంటాడండి. ఎంత గొప్ప మనస్సు. తన జీవితంలో దాని యొక్క శ్రేష్టమైనటువంటి ఒక ఆత్మీయం కలిగి, పిల్లరా భక్తి కలిగి మంచి సేవ చేసిన వాడు స్టెఫెన్. అయితే నువ్వు నేను కూడా దేవుని యొక్క ఆత్మతో విశ్వాసముతో మనము దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ జ్ఞానము నింపుకొని మనము ప్రియులారా లోకములో సేవ చేసేవారిగా ఉండాలి. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవారిగా ఉండాలి. అనేకులను ప్రియులారా స్టెఫెను దగ్గరికి వచ్చి తరికించారు, అనేక విమర్శలు చేశారు, అనేక రకాలుగా స్టెఫెను మీద సరిగారు. ఏది ఏమని స్టెఫెన్ ఎక్కడ భయపడలేదు. స్టెఫెను రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభు కొరకు సేవ చేస్తాడు. నా ప్రియులారా స్టెఫెను వలె సేవ చేసి, స్టెఫెను వలె ఆత్మ యొక్క నడిపింపులో నీవు నేను అంతవరకు కూడా హతసాక్షి కావాలి. తను ఎక్కడ కానీ భయపడలే. పిల్లరా హతసాక్షులలో తాను కూడా చేర్చబడ్డాడండి. రాళ్ళతో కొడుతుంటే ఎంత శ్రమలు పడ్డాడు, ఎంత కన్నీరు వచ్చిందో, ఎంత రక్తము కార్చాడు ప్రభు కొరకు. ఎంత ఆ యొక్క ఆత్మీయ మనస్సు మనం కలిగి ఉండాలండి. కొంత కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చిన మనకు ఈ యొక్క అన్నిటిని బట్టి ప్రియులారా ఇదిగో మన జీవితంలో మనము ప్రియులారా 7వ అధ్యాయంలో స్టెఫెను అంటాడు, అయ్యా అబ్రాహాము ఎలాగో సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడో దేవుని ప్రత్యక్షత కొరకు మీ జీవితంలో కూడా మీరు అన్నీ వదిలిపెట్టి ప్రభు కొరకు రమ్మంటున్నాడు. ఎందుకంటే అబ్రాహాము రోజు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అబ్రాహాము పిలుపుకు లోపడ్డాడు. తన స్వాస్థ్యము అన్నిటినీ కూడా దేవుని ప్రత్యక్షతను విడిచిపెట్టి వచ్చాడు. అయితే మీరు కూడా ఇదిగో మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ జీవితంలో మీరు దేవుని ఆ రోజు అబ్రాహాము వదిలిపెట్టిన రీతిగా మీ జీవితంలో కూడా మీరు పాపాన్ని వదిలిపెట్టి మీ జీవితాన్ని సమర్పణ చేసుకోండి అని స్టెఫెను ప్రియులారా చివరకు వారికి ఒక గొప్ప సందేశం ఇస్తున్నాడు. ఎక్కడ కానీ రోమా సామ్రాజ్యానికి అనగా కొంతమంది విరోధంగా దేవునికి మాట్లాడేవారు ఉంటారండి, వరవలేనటువంటి వారు ఉంటారండి. వారి మనస్సు ప్రియులారా, ఎందుకంటే ఈరోజు అనేకులు కూడా ఇదిగో రకరకాల మనస్సులు కలిగిన స్వభావాలు ఉంటున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యము ప్రభు ప్రకటించమంటే ఎవరి డినామినేషన్ సంబంధమైన మాటలు వారు తెలియపరుస్తారు, వారు ఎక్కువ చేసుకుంటున్నారు. కానీ స్టెఫెను వలె మనము దేవుని ఆత్మ దైవ జ్ఞానము కలిగి ప్రియులారా ప్రభు కొరకు మనం ఉండాలని నేను ప్రేమతో కోరుచున్నాను. కాబట్టి ఆ కృప, ఆ కనికరము, దయా దాక్షిణము దేవుడు మనకు దయచాలి. కాబట్టి ఎలాగూ స్టెఫెను ముఖంలో ఒక వెలుగుందో మన జీవితంలో ఒక వెలుగు ఉండాలి. మనం ఒక ఇంటిలో అడుగు పెట్టామా, ఆ ఇల్లు వెలుగు సంబంధులుగా మార్చబడాలి. ఒక మందిరంలో అడుగు పెట్టామా ఆ మందిరం ఆశీర్వాదకరంగా మనం ఆ మందిరము ఎంతో దీవెనకరంగా మార్చబడాలి. కానీ మన ద్వారా పిల్లరా ఇదిగో చీకటిమయం కాకూడదండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుడు ప్రత్యేకించబడిన వరమండి. ఆ వెలుగును కనుక్కున్న దావీదు ఆ వెలుగులో నడిచాడండి. ఆ వెలుగును కనుక్కున్న మనము ఈరోజు అనేకులు కూడా ఇంకా చీకటిలో నడుస్తున్నారు. ఆ చీకటిని వదిలిపెట్టే యేసు దగ్గరికి రా. స్టెఫెను వలె పౌరుషము కలిగి సేవ చేయి. స్టెఫెను వలె దేవుని ఆత్మ కలిగి ప్రార్థన పరుడుగా నువ్వు నేను ఉండాలని ప్రేమతో కోరుతూ ప్రియులారా అటువంటి కృపా ధన్యతను దేవుడు మనకు దయచేయలాగున ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా రక్షకుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి మా రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ ఉదయకాల వేళలో తండ్రి మీ సన్నిధిలో చేరి నాయన మరొకసారి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ మాటలు విన్నాం. నాయన స్టెఫెను జీవితానికి కొన్ని విషయాలు తెలియపరిచారు. ఆదిమ సంఘములో నాయన ఇదిగో పెద్దలలో అనేకులకు తండ్రి ఆత్మ ఆవేశము కలిగి మీ వాక్యము రోషముగా పౌరుషంతో దైవ జ్ఞానము కలిగి అనేకులను మండించినాడు తండ్రి. నాయన ఆ దినాన తండ్రి ఈ స్టెఫెన్ ఎలాగుంచారు, ఈరోజు కూడా స్టెఫెన్ వల్లే మమ్మల్ని లేవనెత్తండి, అనేకులను స్టెఫెన్ వల్లే లేవనెత్తండి తండ్రి. ఎటువంటి బిడ్డలైతే నాయన పాప శాపంలో ఉన్నారు వారందరినీ కూడా విడిపించి స్టెఫెన్ కృపా స్టెఫెన్ వంటి ఆశీర్వాదం మాకును దయచేసి నాయన స్టెఫెన్ వాళ్ళే మేము కూడా నాయన అటువంటి పానార్పణకు వేడే మా జీవితాలు ఆత్మీయంగా వెలుగుబడి వెలుగు సంబంధాలుగా ఉండుటకు కావలసిన శక్తిని బలాన్ని మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని తండ్రి ఉదయకాల దీవెనలతో నింపమని ప్రత్యేకంగా మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ మా దేశ రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. మా రాష్ట్ర నాయకులు 257 దేశాల గురించి 29 రాష్ట్రాల గురించి మండలాల గురించి ఆయా గ్రామాల గురించి సంఘాల గురించి సేవకుల గురించి అయ్యా మీ ప్రేమను ప్రకటిస్తున్నాం. అపవాదిని ఎక్కడగా దోచుకోలేకుండా నమ్మకంగా యోగ్యులుగా ఎదుటి నిలబడి మమ్మల్ని మేము కనబరుచుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి మీ ప్రేమను అనేకులకు తెలియపరిచి మీ వైపు త్రిపుటకు కావలసినటువంటి శక్తిని బలాన్ని దయచేయండి. మీరు ఇచ్చినటువంటి పరిచర్య నమ్మకంగా యోగ్యులుగా ఉండటకు సాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదం ఉంచమని యేసయ్య పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. పిల్లరా, ఈ కార్యక్రమము ముందుకు సాగుటకు మొదటిగా మీ ప్రార్థన అవసరత ఎంతగానో అవసరము. అలాగే రెండవదిగా మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమపూర్వకమైన హృదయ ప్రేరణ కానుకలు కూడా మీరు పంపించినట్లయితే పరిచర్యకు మీరు సహకరించిన వారైతారు. అలాగే అర్ధవీడు ప్రాంతంలో ఉన్న వారికి మంచి గొప్ప అవకాశం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చెర్లోదనకొండ పిల్లరా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నందు ఉదయం 10:30 నుంచి 12:30 గొప్ప ఉద్యోగం కలిగినటువంటి పునరుత్థాన ఆరాధన జరుగుతుంది. ఆ ప్రాంతం వారు ఉంటే రావాల్సిందిగా ప్రేమతో కోరుచు. అలాగే మా ప్రియులు పెద్దలు సిరివెల్ల ఇస్రాయేల్ గారు, మరి ముఖ్యంగా వారి గురించి ప్రార్థన చేయండి. సిరివెల్ల ఇస్రాయేల్ గారు వారు ఎంతగానో అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదు ప్రాంతంలో హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే గట్టిపోగు ఏసేబు అనే స్థానిక పెద్దలు, వారు కూడా పెద్దలు, వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరచ్చు. వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా దేవుడు సాయం చేయలాగున మరి ముఖ్యంగా మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఈ టీవీ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.